సో ఫ్రెండ్స్, రీసెంట్గా G5లో రిలీజ్ అయిన థైస్ అనే హిందీ వెబ్ సిరీస్ని ఎపిసోడ్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ సిరీస్ని సైతాన్, డేవిడ్, వజీర్, సోలో వంటి సినిమాలు తీసిన బేజోయ్ నంబియార్ డైరెక్షన్ చేశారు. ఈ సిరీస్లో పుల్కిత్ సామ్రాట్, హర్షవర్ధన్ రానే, జిమ్ సర్బ్, కృతి కర్బందా, సంజీదా షేక్, అభిమాన్యు సింగ్ మెయిన్ లీడ్లో కనిపిస్తారు. ఈ సిరీస్లో ఇంటెన్స్ ఎమోషన్స్తో పాటు లవ్ స్టోరీస్ ఉంటాయి, సస్పెన్స్ ఉంటుంది, సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఈ సిరీస్ మిమ్మల్ని ఖచ్చితంగా థ్రిల్ చేస్తుంది. ఈ సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎపిసోడ్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. రండి మరి మొదటి ఎపిసోడ్ మొదలు పెడదాం. ఈ కథ మొత్తం లండన్లో నడుస్తుంది. ఈ కథ మొదలు కాగానే రాత్రిపూట ఒక పబ్లో పార్టీ జరుగుతూ ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి వాష్రూంలోకి వచ్చి అక్కడికొచ్చిన వ్యక్తిని చచ్చేలా కొట్టి వెళ్ళిపోతాడు. వారిద్దరు ఎవరు, ఎందుకు కొట్టుకున్నారు, ఈ విషయం తెలియాలంటే మనం కథలో కాస్త వెనక్కి వెళ్ళాలి. 10 రోజులు వెనక్కి వెళ్తే ఒక ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి మండపంలోకి వచ్చి పెళ్లి కొడుకుపై తుపాకీ గురిపెడతాడు. అప్పుడే మనకు తెలుస్తుంది ఆ తుపాకీ పట్టుకున్న వ్యక్తి పేరు పాలి అని. అతను పెళ్లి కొడుకు కుల్జిందర్ తమ్ముడని. కుల్జిందర్కి జెస్సీ అనే మరో తమ్ముడుంటాడు. విషయం ఏంటంటే కుల్జిందర్ తన భార్య సనోబేర్కి పిల్లలు పుట్టట్లేదని ఆమె చెల్లెలు జహాన్ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. కానీ జహాన్ మరియు పాలి ప్రేమలో ఉంటారు. తను ప్రేమించిన జహాన్ని తన అన్నయ్య పెళ్లి చేసుకోబోతున్నాడనే కోపంతో పాలి తుపాకీ పట్టుకున్నాడు. సనోబేర్ వచ్చి నచ్చ చెప్పడంతో పాలి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్నట్టు కుల్జిందర్ ఒక గ్యాంగ్స్టర్. తన కుటుంబం మొత్తం ఆ బిజినెస్లోనే ఉంటుంది. అలాగే మనం మొదట్లో చెప్పుకున్న ఆ ఇద్దరు వ్యక్తుల్లో దెబ్బలు తిన్న వ్యక్తి కుల్జిందర్ అని కూడా మనకిక్కడ తెలుస్తుంది. మరోవైపు ఒక డాక్టర్ ఇంట్లో పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. డాక్టర్ చిన్న కొడుకు క్రిష్ మహి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. క్రిష్కి రోహన్ అనే అన్నయ్య ఉంటాడు. రోహన్కి కూడా ఒక ప్రేమ కథ ఉంటుంది. తనతో పాటు హాస్పిటల్లో పనిచేసే ఆర్ఫా అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. పైగా ఇద్దరు కలిసే ఉంటున్నారు. కాకపోతే ఆర్ఫా ముస్లిం అమ్మాయి, అందులోనూ పాకిస్తానీ. అందుకే ఇంట్లో చెప్పడానికి కాస్త భయపడుతూ ఉంటాడు. క్రిష్ పెళ్లికి ఆర్ఫాని కూడా రమ్మంటాడు. కానీ రోహన్ ఫ్యామిలీ గురించి తెలిసిన ఆర్ఫా మన విషయం తర్వాత చెప్దాం అని రోహన్ని పంపిస్తుంది. రోహన్ ఇంటికి చేరుకోగానే రోహన్ బెస్ట్ ఫ్రెండ్ సన్నీ కూడా అక్కడికి చేరుకుంటాడు. మన మొదట్లో చెప్పుకున్న ఆ ఇద్దరు వ్యక్తుల్లో చావు దెబ్బలు కొట్టింది సన్నీ అని తెలుస్తుంది. సన్నీ ఆ ఇంట్లోకి రాగానే తన అల్లరితో అందరిలో హుషారు నింపేస్తాడు. ఆ రాత్రికి క్రిష్ రోహన్ మరియు సన్నీతో మహి గురించి ఒక విషయం షేర్ చేసుకుంటాడు. నెల రోజుల క్రితం మహి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో మందుమత్తుల్లో హుక్అప్ అయి ఉంటుంది. పైగా తనే ఆ విషయం క్రిష్కి చెప్పి సారీ చెప్తుంది. క్రిష్ మహిని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈ విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. క్రిష్కి ఏం చెప్పాలో అర్థం కాక రోహన్ మరియు సన్నీ సైలెంట్ అయిపోతారు. మరోవైపు కుల్జిందర్ మీద కోపంతో పాలి కుల్జిందర్ బిజినెస్ని తన చేతుల్లోకి తీసుకునే పనిలో పడతాడు. దాంతో కుల్జిందర్ సర్పంచ్ అనే పెద్దని కలిసి పాలితో సెటిల్మెంట్ చేసుకోవడానికి వస్తాడు. పాలి మాత్రం, నువ్వు నేను ప్రేమించిన అమ్మాయిని కాదు, నా ప్రపంచాన్నే నా నుండి లాక్కున్నావు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నదంతా నేను లాక్కుంటా అంటాడు. చూడు, మీ ప్రేమ విషయం నాకు తెలిసేసరికి చాలా ఆలస్యమైపోయింది. నువ్వు నా తమ్ముడివిరా. ఒక గొడవలో నన్ను కాపాడడానికి నీ చెయ్యి కోల్పోయావు. అలాంటిది నీకెలా ద్రోహం చేస్తాను? అయిందేదో అయిపోయింది, అంతా మర్చిపో. అయినా కుటుంబాన్ని నేనే పోషిస్తున్నా, నాకు హక్కు లేదా అంటాడు కుల్జిందర్. సనోబేర్కి సత్తు అనే తమ్ముడుంటాడు. అతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. అతను కూడా ఆ ఇంట్లోనే ఉంటాడు. ఒక గొడవలో కుల్జిందర్ని కాపాడడానికి పాలి తన ఎడమ చెయ్యి పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి ఆ చేత్తో ఏ వస్తువును పట్టుకోలేడు. పాలి కుల్జిందర్తో, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, మన మధ్య జరిగే గొడవలో ముందు నేను తుపాకీ ముట్టను. కానీ నాపై తుపాకీ గురి పెడితే మాత్రం ఊరుకోను, మొత్తం నాశనం చేసేస్తా అని వెళ్ళిపోతాడు.
పాలికి సుఖీ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. అన్ని విషయాల్లో పాలికి తోడుగా ఉంటాడు. కథ ఇప్పుడు ప్రస్తుతంలోకి మారుతుంది. కుల్జిందర్ని చూడ్డానికి పాలి హాస్పిటల్కి వెళ్ళి ఎవరు చేశారని తన తమ్ముడు జెస్సీని అడుగుతాడు. తనకు తెలియదంటాడు జెస్సీ. పాలి తల్లి మాత్రం ఇంకెవరు చేసుంటారో నువ్వే చేసుంటావు, సొంత అన్ననే కొడతావా అని పాలిపై అరుస్తుంది. దాంతో పాలి సనోబేర్తో, ఈ పని నేను చెయ్యలేదు వదినా, ఈ పని చేసింది ఎవడైనా సరే వాణ్ణి వదిలిపెట్టను అని అక్కడి నుంచి వచ్చేస్తాడు. పాలి సుఖితో కలిసి ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఇటు కుల్జిందర్ విషయం తెలిసి రోహన్ కంగారు పడుతూ, కుల్జిందర్ని నువ్వు కొట్టావా అని సన్నీని అడుగుతాడు. అవునంటాడు సన్నీ. అప్పటికే ఆర్ఫా కూడా అక్కడికి చేరుకుంటుంది. రోహన్ భయపడుతూ, ఎందుకులా చేసావు సన్నీ, వాడు చాలా డేంజరస్ మనిషి, అయినా నాకు మాత్రం వాడిని చంపాలని లేదా, కానీ వాణ్ణి కొట్టినా చంపినా ఏమీ మారదు సన్నీ, అందుకే నేను సైలెంట్గా ఉన్నాను అని అరుస్తాడు. సన్నీ మాత్రం, వాడు నీకు చేసిన దానికి వాణ్ణి చంపేయాలి అంటాడు. నువ్వు వాడితో గొడవ పెట్టుకుంటావని తెలిస్తే ఆ విషయం నీకు చెప్పేవాణ్ణి కాదు అని రోహన్ అంటున్నా, వాడు నాకు మళ్ళీ కనబడితే ఈసారి చంపేస్తా అంటాడు సన్నీ. ఇంతలో పాలి తన మనుషులతో అక్కడికి చేరుకుంటాడు. దాంతో అందరూ కంగారుగా బయటికి వెళ్తారు. నిన్న రాత్రి మీ పార్టీలోనే మా అన్నపై అటాక్ జరిగింది. మీలో ఎవరైనా ఆ అటాక్ చేసుంటే ఈ ఇంట్లో పెళ్లి మేళాలు కాదు, చావు బాజాలు మోగుతాయి అని వార్నింగ్ ఇచ్చి పాలి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాలి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాక రోహన్ మరింత భయపడిపోయి సన్నీని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. రోహన్ని అలా చూసి సన్నీ కూడా బాధపడతాడు. కథ మళ్ళీ 8 రోజులు వెనక్కి వెళ్తుంది. జహాన్ ఇంట్లో అబద్ధం చెప్పి పాలిని కలవడానికి వెళ్తుంది. సనోబేర్ ఈ విషయం పసిగట్టి జాగ్రత్త చెప్పి పంపిస్తుంది. జహాన్ని చూసి, అంతా అయిపోయింది జహాన్, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అంటాడు పాలి. జహాన్ మాత్రం, ఏదో ఒకటి చేయి పాలి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, ఇద్దరం ఎటైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుదాం అంటుంది. అలా ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. అటు రోహన్ సన్నీతో ఆర్ఫా విషయం చెప్పేస్తాడు. మరుసటి రోజు జహాన్ పాలిని కలిసి తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. జహాన్ కడుపులో తన బిడ్డ పెరుగుతుందని తెలియగానే పాలి ఎమోషనల్ అయిపోతాడు. కానీ జహాన్ ఇంటికొచ్చాక ఏడుస్తూ ఉండిపోతుంది. తను ప్రేమించిన పాలికి దూరమైపోయింది. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ఎలా కాపాడుకోవాలో జహాన్కి అర్థం కాదు. ఈ విషయం గమనించిన సనోబేర్, జరిగిందంతా మర్చిపో జహాన్, అంతా మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టు. నువ్వు పొరపాటున ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే నీతో పాటు మేము కూడా ప్రమాదంలో పడతాం, అర్థం చేసుకో అంటుంది. దాంతో జహాన్ నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఉండిపోతుంది. ఇటు సన్నీ వెళ్ళి ఆర్ఫాని తీసుకొస్తాడు. ఆర్ఫాని అక్కడ చూసి రోహన్ ముందు ఆశ్చర్యపోయినా తర్వాత ఆనందపడతాడు. అలాగే తన పేరెంట్స్కి కూడా తమ విషయం చెప్పేస్తాడు. మహి క్రిస్తో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన రిలేటివ్ అని, అతను కూడా ఈ పెళ్లికి వస్తున్నాడని అంటుంది. దాంతో క్రిస్ చిరాకు పడుతూ, వాణ్ణెందుకు పిలిచావు అంటాడు. నేను పిలవలేదు, మా పేరెంట్స్ పిలిచారు అంటుంది మహి. క్రిష్కి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. కథ మళ్ళీ ప్రస్తుతంలోకి వస్తుంది. పాలి హాస్పిటల్కి వెళ్ళగానే సనోబేర్ పాలితో, మీ అన్నయ్య ఎప్పటికీ నడవలేడని మాట్లాడలేడని డాక్టర్ చెప్పాడు, ఇలా చేసే బదులు ఒకేసారి చంపేసుండొచ్చుగా, సగం ప్రాణం ఎందుకు తీసావు పాలి అంటుంది. పాలి ఆశ్చర్యపోతూ, వదినా, అన్నయ్యని నేను కొట్టలేదు అంటాడు. ఇంకెవరు కొడతారు, జహాన్ చెప్పడంతో నువ్వే కొట్టుంటావు అంటుంది సనోబేర్. ఆ మాట విని పక్కనే ఉన్న జహాన్ కూడా ఆశ్చర్యపోతుంది. ఇంతలో జెస్సీ అక్కడికొచ్చి పబ్ సీసీటీవీ ఫుటేజ్ దొరికిందని పాలికి చూపిస్తాడు. ఆ వీడియోలో కుల్జిందర్ని ఫాలో అవుతూ సన్నీ మరియు క్రిష్ వెళ్లడం కనిపిస్తుంది. ఆ వీడియో చూసి పాలి కోపంగా సుఖీని పిలుస్తాడు. ఆ విధంగా ఆ వీడియో చూసి పాలి సుఖితో కలిసి డాక్టర్ ఇంటికి బయలుదేరుతాడు. కథ ఇప్పుడు మళ్ళీ 2 రోజులు వెనక్కి వెళ్తుంది. పాలి జహాన్తో కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతకాలనుకుంటాడు. ఈ బిజినెస్ అంతా మనదే పాలి, ఇది వదిలి ఎలా వెళ్తావు
అని సుఖీ అడిగితే, ఇప్పుడు నాకు బిజినెస్ ముఖ్యం కాదు సుఖీ, జహాన్ ముఖ్యం. జహాన్ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ ముఖ్యం అని జహాన్ దగ్గరికి వెళ్తాడు. పద జహాన్, మనం కోరుకున్నట్టే ఎటైనా దూరంగా వెళ్ళి నువ్వు నేను మన బిడ్డ ప్రశాంతంగా బ్రతుకుదాం అంటాడు. కానీ జహాన్ మాత్రం ఏడుస్తూ, నేనెక్కడికి రాలేను పాలి, అంతా అయిపోయింది, నేను అబార్షన్ చేయించుకున్నా అంటుంది. ఆ మాట వినగానే పాలి ఒక్కసారిగా కదిలిపోతాడు. కోపంతో బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విషయమేంటంటే తన అక్కకు అన్నయ్యకు తన వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదని అక్క మాట విని జహాన్ అబార్షన్ చేయించుకుంది. అదే రోజు రాత్రి ఒక పబ్లో క్రిష్ మహిళ పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీకి కుల్జిందర్ గెస్టుగా వెళ్తాడు. రోహన్ కుల్జిందర్ని చూడగానే షాక్ అయిపోయి భయంతో కోపంతో కింద పడిపోతాడు. పక్కనే ఉన్న సన్నీ కంగారు పడి రోహన్ని పక్క గదిలోకి తీసుకెళ్తాడు. కానీ రోహన్ మాత్రం భయంతో అరుస్తూనే ఉంటాడు. దాంతో సన్నీ మరింత కంగారు పడి, అసలేం జరిగింది రోహన్, ఏమైంది నీకు అని అడుగుతాడు. దాంతో రోహన్ జరిగిందంతా చెప్పేస్తాడు. విషయమేంటంటే కుల్జిందర్ మరియు రోహన్ ఫాదర్ మంచి ఫ్రెండ్స్. రోహన్కి 10 ఏళ్లున్నప్పుడు కుల్జిందర్ కొన్ని రోజులు రోహన్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో కుల్జిందర్ రోహన్పై వరుసగా 3 రోజులు లైంగికంగా దాడి చేశాడు. ఈ విషయం వినగానే సన్నీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అర్ఫాకు ఈ విషయం ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అందుకే రోహన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సన్నీ కోపంగా కుల్జిందర్ని ఫాలో అవుతూ వాష్రూమ్కి వెళ్తుంటాడు. మధ్యలో క్రిష్ సన్నీని చూసి తన బాధ చెప్పుకోబోతాడు. కానీ క్రిష్ అప్పటికే బాగా తాగేసి ఉండడంతో అక్కడే పడిపోతాడు. సన్నీ వాష్రూమ్లోకి వెళ్ళి కుల్జిందర్ని చావు దెబ్బలు కొడతాడు. నిజానికి తను కుల్జిందర్ని చంపేయాలనుకున్నాడు. కానీ కుల్జిందర్ బ్రతికిపోయాడు. కథ ఇప్పుడు ప్రస్తుతంలోకి వస్తుంది. నువ్వు తప్పు చేసావు సన్నీ అంటాడు రోహన్. దాంతో సన్నీ తనకు 6 ఏళ్లున్నప్పుడు తన అక్క దీకి ఇలాంటి సంఘటన ఎదురైందని, అప్పుడు తనేం చెయ్యలేక భయపడి పారిపోయాడని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు చెప్పింది విన్నాక మా అక్కకు జరిగిన విషయమే గుర్తొచ్చింది, అందుకే వాణ్ణి కొట్టాను అంటాడు సన్నీ. రోహన్ మాత్రం, నువ్వు చేసిన పని వల్ల జరిగింది మారిపోలేదు సన్నీ, నువ్వు వాడి జోలికి వెళ్ళి తప్పు చేశావు అంటాడు. మరోవైపు మహి క్రిష్తో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని పంపించేశానంటుంది. క్రిష్ ఆశ్చర్యంగా, ఎందుకు మహి, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతాడు. నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు కదా, అందుకే తనని పంపించేశా. క్రిష్, ఐ రియల్లీ లవ్ యూ, నేను నిన్ను వదులుకోలేను అంటుంది మహి. దాంతో క్రిష్ కూడా సంతోషంగా లవ్ యూ టు మహి అంటాడు. మరుసటి రోజు మహి పెళ్లికి రెడీ అవుతూ ఉంటుంది. అందరూ సంతోషంలో తేలిపోతూ ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి పరుగున వచ్చి హెల్ప్ అని అరుస్తాడు. దాంతో అందరూ కంగారుగా అతని వెనకాలే పరిగెడుతూ సరస్సు దగ్గరికి చేరుకుంటారు. ఆ సరస్సులో క్రిష్ని సన్నీని కొట్టి పడేసి ఉంటారు. వెంటనే ఇద్దరిని బయటికి తీసి చూస్తే క్రిష్ అప్పటికే చనిపోయి ఉంటాడు. సన్నీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా అందరూ విషాదంలో మునిగిపోతారు. మహి షాక్లో ఉండిపోతుంది. క్రిష్ని చంపింది పాలి మరియు అతని మనుషులని రోహన్ పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. దాంతో పోలీసులు పాలిని అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు పాలితో పాటు జెస్సీ, సుఖీ కూడా పోలీసులతో గొడవ పెట్టుకుంటారు. దాంతో ముగ్గురిని స్టేషన్కి తీసుకెళ్తారు. క్రిష్ తరపున రోహన్ సనీల కామన్ ఫ్రెండ్ అయిన సూజీ కేసు వాదిస్తాడు. కానీ పాలికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకవు. దాంతో ముగ్గురిపై ఫ్యామిలీ థ్రెడ్, పోలీసులతో గొడవ పడ్డందుకు కేసు ఫైల్ అవుతుంది. లాయర్ సలహా ఇవ్వడంతో ఆ 2 గొడవలు చేసింది తనేనని పాలి ఒప్పుకొని జైలుకు వెళ్తాడు. జెస్సీ, సుఖీ విడుదలవుతారు. పాలి జైలుకు వెళ్ళాక జైల్లో నుండే తన బిజినెస్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఇటు సన్నీ మాత్రం గిల్టీ ఫీలింగ్తో కుంగిపోతాడు. క్రిష్ని చంపిన పాలికి కనీసం శిక్ష కూడా వేయించలేకపోయానే అని బాధపడుతూ ఉంటాడు. రోహన్ మాత్రం జీవితంలో నీ ముఖం నాకు మళ్ళీ చూపించకు అని సన్నీని గెంటేస్తాడు.
అలాగే ఆర్ఫాతో పాటు అందరికీ దూరంగా ఒంటరిగా బ్రతకడం మొదలు పెడతాడు. ఆ విధంగా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. కుల్జిందర్ కుర్చీకే పరిమితమయ్యాడు. పాలి జైల్లో ఉన్నాడు. ఇదే అదనుగా సర్పంచ్ తన మనుషులతో బిజినెస్ అంతా తన చేతిలోకి లాక్కునే ప్రయత్నాలు మొదలు పెడతాడు. పైగా పాలిని జైల్లోని చంపించడానికి ఒక ఖైదీని కూడా ఏర్పాటు చేస్తాడు. ఈ విషయం పాలికి తెలియగానే సర్పంచ్ కథ పూర్తి చేయమని సుఖీకి చెప్తాడు. అలా సుఖీ బయట సర్పంచ్ని చంపుతుంటే లోపల తనపై దాడి చేసిన ఆ ఖైదీని పాలి చంపేస్తాడు. పాలిని కలవడానికి అప్పుడప్పుడు జహాన్ జైలుకు వస్తూ ఉంటుంది. జైలు నుండి విడుదల కాగానే మనం ఎటైనా వెళ్ళి ప్రశాంతంగా బ్రతుకుదాం జహాన్ అని మళ్ళీ అంటాడు పాలి. జహాన్ మాత్రం మౌనంగా ఉండిపోతుంది. మరోవైపు సన్నీ 6 నెలలుగా కనిపించట్లేదని సన్నీ అక్క ది ఆర్ఫాను కలుస్తుంది. దాంతో ఆర్ఫా దీతో కలిసి రోహన్ దగ్గరికి వెళ్తుంది. విషయం వినగానే 2 ఏళ్ల నుండి నేను సన్నీతో మాట్లాడలేదు, కలవలేదు, నాకేం తెలీదు అంటాడు రోహన్. సన్నీని వెతకడానికి తనకు హెల్ప్ చేయమని ది రిక్వెస్ట్ చేయడంతో రోహన్ వాళ్ళిద్దరిని తీసుకొని సూజీని కలుస్తాడు. సూజీ ముందు తనకేం తెలీదని చెప్పినా చివరికి అసలు విషయం చెప్పేస్తాడు. విషయం ఏంటంటే క్రిష్ కేసుని రీఓపెన్ చేయించడానికి సన్నీ ఎంతో ప్రయత్నించాడు. సన్నీతో పాటు మహి కూడా పోలీసుల చుట్టూ కోర్టు చుట్టూ తిరిగింది. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ బాధతోనే సంవత్సరం క్రితం మహి సూసైడ్ చేసుకుంది. దాంతో సన్నీ మరింత గిల్టీగా ఫీల్ అవ్వడం మొదలెట్టాడు. తను చేసిన తప్పు వల్ల 2 ప్రాణాలు పోయాయని కుమిలిపోయాడు. ఇక లీగల్గా వెళ్ళి లాభం లేదని తనే పాలిని చంపేయాలనుకున్నాడు. అందుకే జైలుకు వెళ్ళి ఇస్మాయిల్ అనే ఖైదీని కలిసి పాలిని చంపడానికి తనకు హెల్ప్ చేయమంటాడు. ఎందుకంటే ఇస్మాయిల్ కూడా పాలిపై ప్రతీకారం కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ తర్వాత సన్నీ సూజీని కలిసి తనను జైలుకు పంపమంటాడు. దాంతో ఒక చిన్న కేసులో సూజీ సన్నీని జైలుకు పంపించాడు. ఇన్నాళ్ళుగా వేరే జైల్లో ఉన్న సన్నీ మొత్తానికి ఈరోజు పాలి ఉన్న జైలుకు షిఫ్ట్ అవుతాడు. జరిగిందంతా చెప్పి సన్నీ ఈరోజే పాలి ఉన్న జైలుకి షిఫ్ట్ అయ్యాడు. ఇక ఏం జరుగుతుందో చూడాలి అంటాడు సూజీ. సన్నీ జైలుకు వెళ్ళిన మొదటి రోజే ఇస్మాయిల్తో కలిసి పాలిపై దాడి చేయడానికి రెడీ అవుతాడు. వీళ్ళు ఇలా దాడి చేయడానికి వెళ్తుండగానే ఎమర్జెన్సీ సైరన్ మోగడంతో పోలీసులు ఖైదీలందరినీ సెల్లోకి పంపిస్తారు. దాంతో ఏం పర్లేదు, రేపు ఫినిష్ చేద్దాం అని ఇస్మాయిల్ సన్నీతో చెప్పి తన సెల్కి వెళ్ళిపోతాడు. కానీ మరుసటి రోజు ఉదయం సూజీ జైలుకు వచ్చి సన్నీని విడిపిస్తాడు. దాంతో సన్నీ బయటికి రాగానే సూజీపై కోపంతో ఊగిపోతాడు. ఒక్కరోజు ఆగి ఉంటే వాణ్ణి చంపేసేవాణ్ణి కదా అని సన్నీ అరుస్తుంటే నీకోసం రోహన్ వచ్చాడు సన్నీ అంటాడు సూజీ. సన్నీని ఇంటికి తీసుకెళ్లి రోహన్తో పాటు ది మరియు ఆర్ఫా కూడా నచ్చచెప్పాలని చూస్తారు. కానీ సన్నీ మాత్రం నేను వాణ్ణి చంపాలి, చంపి తీరుతా, దయచేసి నన్నెవరూ ఆపొద్దు అంటాడు. ఎంతో చెప్పినా సన్నీ వినకపోవడంతో రోహన్ ఆర్ఫాని తీసుకొని వెళ్ళిపోతాడు. ది సన్నీతో ఒక్కసారి నీ గురించి ఆలోచించు సన్నీ, నువ్వు నాతో వచ్చేయరా, ఇదంతా వదిలేయ్ అంటుంది. సన్నీ మాత్రం మౌనంగా ఉండిపోతాడు. మరుసటి రోజు రోహన్ ఇంటికి వెళ్తుంటే 2 ఏళ్లుగా నాకు దూరంగా ఉంటున్నావు, నేనింకా నీకోసం ఎదురుచూస్తున్న రోహన్ అంటుంది ఆర్ఫా. దాంతో రోహన్ తన తప్పు తెలుసుకొని ఆర్ఫాతోనే ఉండిపోతాడు. మరోవైపు సన్నీ సూజీని కలిసి ఇస్మాయిల్కి ఫోన్ చేస్తాడు. నువ్వు వెళ్ళిపోయావు కదా, ఇక పాలిని నేనే చంపేస్తా అని ఫోన్ పెట్టేస్తాడు ఇస్మాయిల్. సన్నీకి మాత్రం తన చేతులతో పాలిని చంపాలని ఉంటుంది. కానీ ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతాడు. ఇస్మాయిల్ అన్నట్టుగానే తన మనిషితో పాలిపై అటాక్ చేయిస్తాడు. కానీ పాలి అతనితో పాటు ఇస్మాయిల్ని కూడా చంపేస్తాడు. కాసేపటికి సన్నీ సూజీతో కలిసి పాలిని కలవడానికి వెళ్తాడు. పాలి సన్నీని చూడగానే నీ మనిషి నన్ను గాయపరిచాడు, అందుకే చచ్చాడు, నువ్వు కూడా తొందరలోనే చస్తావు అంటాడు. నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్న పాలి, మీ అన్నను నేనే కొట్టాను, నువ్వు బయటకు వచ్చేలోపు మీ తమ్ముణ్ణి చంపేస్తా, ఆ తర్వాత నిన్ను కూడా నేనే చంపేస్తా
అని సన్నీ వచ్చేస్తాడు. సన్నీని చంపకుండా వదిలినందుకు పాలి ఒక్కసారిగా కోపంతో ఊగిపోతాడు. వెంటనే సుఖీకి ఫోన్ చేసి జెస్సీ దగ్గరికి కొంతమంది కుర్రాలని పంపమని చెప్పి సన్నీని చంపేయమంటాడు. వెంటనే సుఖీ తన మనసులతో సన్నీ ఇంటికి వెళ్తాడు. కానీ ఆ టైంలో సన్నీ షూజీ ఆఫీస్లో ఉంటాడు. సుఖీ దీ తలకు తుపాకీ పెట్టడంతో రోహన్ అడ్రస్ చెప్పేస్తాడు. దాంతో సుఖీ తన మనుషులతో సన్నీని వెతుకుతూ వెళ్తాడు. రోహన్ వెంటనే దీని ఆర్ఫాని తీసుకొని సన్నీ దగ్గరికి బయలుదేరతాడు. సుఖీ అక్కడికి చేరుకునే లోపే రోహన్ అక్కడికి చేరుకొని సన్నీని షూజీని తన కారులో ఎక్కించుకొని వచ్చేస్తాడు. రోహన్ మరోసారి సన్నీకి నచ్చ చెప్పాలని చూస్తాడు. సన్నీ మాత్రం వెనక్కి తగ్గడు. దాంతో సరే, ఇప్పటిదాకా నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు, ఇక నుండి మనమిద్దరం కలిసి పోరాడదాం అంటాడు రోహన్. లేదు రోహన్, నువ్వెందుకు గొడవలోకి, నేను చూసుకుంటా అని సన్నీ అంటున్నా, నేను క్రిష్ని కాపాడుకోలేకపోయాను, కానీ నిన్ను కాపాడుకుంటా, ఏం చేసినా సరే ఇక నుంచి ఇద్దరం కలిసే చేద్దాం అంటాడు రోహన్. దాంతో సన్నీ ఒప్పుకుంటాడు. రోహన్ సన్నీతో కలిసి పోరాడదామని చెప్పాక మరుసటి రోజు రోహన్ ఒంటరిగా వెళ్ళి పాలిని కలుస్తాడు. రోహన్ పాలికి సన్నీ కుల్జిందర్ని ఎందుకు కొట్టాడో చెప్పి ఏదో రకంగా సన్నీని నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను, అంతా మర్చిపోయి మమ్మల్ని వదిలేయండి, ఇలా భయపడుతూ పరిగెడుతుండడం మా వల్ల కాదు, మమ్మల్ని వదిలేయండి అని రోహన్ వచ్చేస్తాడు. కానీ కుల్జిందర్ రోహన్తో అలా బిహేవ్ చేశాడని తెలియగానే పాలి షాక్ అయిపోతాడు. తనకు నమ్మకం కుదరక సనోబేర్కి ఫోన్ చేసి రోహన్కి జరిగిన విషయం చెప్పగా సనోబేర్ కూడా కుల్జిందర్ అలాంటి వ్యక్తేనని అంటుంది. అంటే కుల్జిందర్ గే అయిన కారణంగానే సనోబేర్కి పిల్లలు పుట్టలేదు. కానీ తనపై అనుమానం రాకూడదని, సనోబీర్కి పిల్లలు పుట్టలేదని కుల్జిందర్ జహాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇటు సన్నీ రోహన్ని ఒక పబ్కి తీసుకెళ్తాడు. పాలి తమ్ముడు జెస్సీ ఇదే పబ్కి వస్తుంటాడు. రేపు వాడు రాగానే వాణ్ణి ఇక్కడే చంపేద్దాం అంటాడు సన్నీ. వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక సన్నీ వాష్రూమ్కి వెళ్తాడు. రోహన్ దీకి కాల్ చేసి నేనిప్పుడు సన్నీతోనే ఉన్నాను అంటాడు. నేను డాక్టర్కి సన్నీ గురించి మొత్తం చెప్పేశాను రోహన్ అంటుంది ది. సరే, రేపు ఏదో ఒక రీజన్ చెప్పి సన్నీని నేను అక్కడికి తీసుకొస్తాను, తనను అక్కడే లాక్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెట్టొచ్చు అని రోహన్ అంటుండగానే జెస్సీ పబ్లోకి వస్తాడు. దాంతో రోహన్ కంగారుగా ఫోన్ పెట్టేసి సన్నీకి కాల్ చేస్తాడు. కానీ సన్నీ ఫోన్ తీయడు. దాంతో రోహన్ మరింత కంగారుగా సన్నీని వెతుకుతూ వెళ్తుంటే అప్పటికే సన్నీ జెస్సీని చూసేస్తాడు. రోహన్ కళ్ళ ముందే సన్నీ జెస్సీని చంపేస్తాడు. నిజానికి రోహన్ సన్నీతో అబద్ధం చెప్పాడు. సన్నీని ఎలాగైనా ఈ గొడవ నుండి దూరంగా తీసుకెళ్లాలనే పాలిని కలిసి నిజం చెప్పాడు. ఇప్పుడు కూడా సన్నీతో ఉన్నట్టు నమ్మించి సన్నీకి ట్రీట్మెంట్ ఇప్పించాలని చూశాడు. కానీ అంతలోపే సన్నీ జెస్సీని చంపేశాడు. దాంతో రోహన్ భయపడి ఆర్ఫాని దూరంగా పంపించేస్తాడు. సన్నీ కూడా దీని పంపిస్తాడు. అటు పాలికి జెస్సీ చావు గురించి తెలియగానే ఒక్కసారిగా కోపంతో ఊగిపోతాడు. ఆ రాత్రికే పాలి జైలు నుండి తప్పించుకొని వచ్చేస్తాడు. ఈ విషయం తెలియగానే రోహన్ మరియు సన్నీ పాలిని వెతుకుతూ పాలి ఇంటికెళ్తారు. పాలి ఇంటికి వెళ్ళి జహాన్ని కలిసి ఫ్లైట్ టికెట్ ఇస్తాడు. జహాన్, ఇప్పటిదాకా ఎవరెవరి కోసమో బ్రతికాను, ఇప్పుడు నీ కోసం బ్రతకాలనుకుంటున్నా, నాతో వచ్చేసేయ్. రేపు ఉదయం ఫ్లైట్కి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బ్రతుకుదాం. ఈసారి నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను అంటాడు. జహాన్ ఏం చెప్పలేక ఏడుస్తూ ఉండిపోతుంది. ఇంతలో సుఖి వచ్చి సన్నీ లాయర్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది పాలి అంటాడు. దాంతో పాలి సుఖితో కలిసి బయటికెళ్తాడు. అప్పటికే రోహన్ మరియు సన్నీ ఆ ఇంట్లోకి వచ్చేస్తారు. రోహన్కి కుల్జిందర్ని చంపే అవకాశం ఉన్నా చంపలేక వదిలేస్తాడు. పాలి వెళ్తుంటే సనోబేర్ ఆపి, ఇన్నాళ్ళ తర్వాత ఇంటికొచ్చావు, మీ అన్నయ్యను కలవవా అని అడుగుతుంది. నేను ఆయన్ని కలిస్తే చంపేస్తానేమోనని భయంగా ఉంది అని వెళ్ళిపోతాడు. పాలి మరియు సుఖి వెళ్ళడం గమనించి సన్నీ రోహన్ని ఎక్కించుకొని బైక్తో ఫాలో అవుతాడు. కొంత దూరం వెళ్ళాక సన్నీ ఫాలో అవుతున్నాడని పాలికి తెలిసిపోతుంది. దాంతో
పాలి కార్ వెనక్కి తిప్పి సన్నీని చేయడం మొదలు పెడతాడు. ఆ క్రమంలో పాలి కార్కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో సుఖీ అక్కడికక్కడే చనిపోతాడు. పాలి ఒళ్ళంత గాయాలతో బయటపడతాడు. అదే అదనుగా సన్నీ మరియు రోహన్ పాలిపై దాడి చేస్తారు. ఆ క్రమంలో సన్నీకి బుల్లెట్ తగులుతుంది. అయినా సరే ఇద్దరు కలిసి పాలిని చంపేస్తారు. రోహన్ సన్నీని హాస్పిటల్కి తీసుకెళ్లబోతాడు. కానీ అంతలోనే సన్నీ కూడా చనిపోతాడు. కాసేపటికి పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఇటు జహాన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి పాలి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ సిరీస్లోని మొదటి సీజన్ ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే ఇప్పుడు మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా చూడొచ్చు. అక్కడ కూడా మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.